అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా. చాలామంది చాలా సర్వేలు, రకరకాల సర్వేలతో, రకరకాల పేర్లతో సర్వేలు ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఎక్కువ శాతం కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా సర్వేలు తేల్చడం జరిగింది. కూటమిది విజయం, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది, ఫామ్ చేయబోతుంది అని చెప్పేసి అన్ని సంస్థలు కూడా కూటమి వైపై మొగ్గు చూపాయి. అలాగే నేషనల్ మీడియా మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళు సంబంధం లేకపోయినా వాళ్ళు ఒరిజినల్కి ఇస్తారు. వాళ్ళు మన మీడియా తీసేసేయండి, పక్కన పెట్టేసేయండి, మన మీడియా అలాంటిది మనకు తెలుసు. నేషనల్ మీడియా కూడా కూటమి గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒక 4 సర్వేల గురించి మాట్లాడుకోవాలి. 1 కేకే సర్వీస్, 2 రేస్ సర్వీస్, 3 ఆత్మసాక్షి సర్వీస్, 4 ఆరా మస్తాన్ సర్వీస్. ఈ 4 సర్వీసుల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు రేస్ సర్వీస్ ఉంది. రేస్ సర్వీస్ అది వైసీపీ యొక్క సొంత సర్వే. వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా వైసీపీ కోసం గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అభ్యర్థులను గెలిపించడానికి వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూటమికి వాళ్ళు విజయం, కూటమికి మంచి మెజార్టీ వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పరు కదా. ఎగ్జాక్ట్లీగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తారు. రేస్ సర్వీసు అది పెద్ద దొంగ సర్వీస్. అది పోతే ఇంకోటి ఉంది, ఆత్మ సర్వీసు. ఏదా ఆత్మ సర్వీస్ కదా, దాని పేరు ఏదో పేరు ఉంది, ఆత్మసాక్షి. అది వాళ్ళ సొంత సాక్షి. అది దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. వాళ్ళ సొంత ఛానల్కి ఈ సర్వేకి పెద్ద తేడా లేదు. రెండే దొందే. వాటి రేసు అలాగే ఈ ఆత్మసాక్షి, ఈ 2 గురించి మాట్లాడుకోవడమే మంచిది. అయ్యాన అవసరం వాటి గురించి మాట్లాడుకోకపోవడం. తర్వాత కేకే సర్వీసు అలాగే ఆరా మస్తాన్, ఈ 2 సర్వీసులే ఖచ్చితంగా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. కేకే సర్వీస్ వచ్చి కూటమికి 133 సీట్లు వస్తుందని చెప్పాడు. అంటే టీడీపీకి 133, జనసేనకి 21, అంటే 21కి 21 గెలుస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బీజేపీ 7, వైసీపీ మాత్రం కేవలం 14 మాత్రమే ఇచ్చారు. నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఇంకా నయం 20 ఇచ్చా, కానీ కేకే సర్వీస్ మాత్రం 14 ఇచ్చారు. టీడీపీకి 133, 21. సో వాళ్ళ సర్వీసు, కేకే సర్వీసు ఇలా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఆరా మస్తాన్ సర్వీస్. ఆరా మస్తాన్ సర్వీస్ అసలు ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని కథ ఏంటి? ఆరా మస్తాన్ వచ్చి కూటమికి ఆయన ఇవ్వడం జరిగింది. కూటమికి వైసీపీకి 194 నుంచి 104 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి 71 నుంచి 81 వచ్చే అవకాశం ఉందని ఆయన ఇచ్చారు. కానీ ఇక్కడ వైసీపీ ఏం చేసింది తెలుసా? ఇక్కడ ఫోటో పెడతా చూడండి వాళ్ళ ఛానల్లో, ఇది చూడండి. ఆయన 94 నుంచి 104 వరకు ఇచ్చాడు ఆయన వైసీపీకి. వీళ్ళు మాత్రం ఫ్యాన్కు పట్టం కట్టిన సర్వేలు 171 సీట్లు అంట. వీళ్ళు చెప్పేది, వీళ్ళు మీడియా చెప్పేది. సిగ్గులేదు వీళ్ళకి నిజంగా. అయితే ఆరా మస్తాన్ ఎవరు? ఆరా మస్తాన్ అనేది వైసీపీ యొక్క నాయకుడికి ముఖ్య అనుచరుడు. కావాలంటే ఇదిగో ఫోటో కూడా చూపిస్తా చూడండి. ఇది ఇప్పుడుది కాదు, 2014 అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ముందు ఫోటో అనమాట ఇది. వాళ్ళిద్దరు ఉన్న రిలేషను, వాళ్ళిద్దరికి ఉన్న ఏమంటారో ఆ సంబంధాలు అన్నీ కూడా తెలుసు. అందుకు తెలిసే ఆయన వైసీపీకి ఆయన అనుకూలంగా సర్వే ఇవ్వడం జరిగింది. అంటే మీరు అనుకోవచ్చు, ఏదో ఒక ఫోటో దిగినంత మాత్రాన సర్వేలు ఎట్టిచ్చేస్తారా, వాళ్ళు సంస్థ పేరు చెడిపోదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కరెక్టే. కానీ ఆయన ఇవ్వడానికి కారణం ఏంది? వైసీపీకి అనుకూలంగా ఇవ్వడానికి కారణం ఏముంది?
ఆరా మస్తాన్ అనే వ్యక్తి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి చాలా ప్రయత్నించాడు. 2014లో ప్రయత్నించారు, సీట్ ఇవ్వనని చెప్పేశారు. 2019లో ట్రై చేశారు, సీట్ ఇవ్వనని చెప్పేశారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో వాటికి కూడా ట్రై చేశారు, సీట్ ఇవ్వనని చెప్పేశారు. ఆయన 3 సార్లు ట్రై చేసినా కానీ టీడీపీ ఆయనకి సీట్ ఇవ్వలేదు, ఆయన దూరం పెట్టేసింది. ఇది ఎంతమందికి తెలుసు? అదే కాకుండా ఆయన గతంలో టీడీపీ తరపున కొంతమంది అభ్యర్థులకి ఆయన పనిచేయడం జరిగింది. ఆ పనిచేసే క్రమంలోనే ఆయన టీడీపీ తరపున సీట్ ఆశించడం జరిగింది. సో ఆయన టీడీపీ సీట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను ఎలాగన్నా గెలవాలి, ఎలక్షన్లో పోటీ చేయాలని చెప్పి మొన్న జరిగిన ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఆయన చాలా ప్రయత్నించారు. చాలా మంది చేత రెఫర్ చేయించారు, చాలా మందితో రికమెండ్ చేయించారు. అయినా కానీ సీటు ఇవ్వాల ఆయనకి. అది మనసులో పెట్టుకొని నాకు సీట్ ఇవ్వలేదని మనసులో పెట్టుకొని కొంచెం తక్కువగా, అంటే మరీ భారీగా కాకుండా కొంచెం తక్కువగా అయినా మనం వైసీపీకి అనుకూలంగా ఇద్దాము అని చెప్పి ఆయన 94 నుంచి 104 వరకు ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చింది అంతా కూడా దొంగ సర్వీసే. ఇంతేకాకుండా మీరు అడగచ్చు, మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు, ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తున్నా మీకు ఎలా తెలుసు అంటే, మేము కనుక్కున్నాము, మాకు తెలుసు, మాకు అదే పని కదా, మేము కనుక్కోవడమే మా పని. ఇప్పుడు ఒక వ్యక్తి సర్వే చేశారు, రిలీజ్ చేశారు అంటే దాంట్లో కొంచెం ఏదన్నా అవకతవకలు అంటే వాటి మీద ఎంక్వైరీ చేస్తాం కదా, కనుక్కుంటాం కదా, అతని బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటాం కదా, అతని చరిత్ర కనుక్కుంటాం కదా, అన్ని తెలుసుకుంటాం కదా. ఇంకోటి కూడా చూపిస్తా, మీకు నమ్మదగ్గ సాక్ష్యం కూడా చూపిస్తా. ఒకటి ఈ ఇమేజ్ చూడండి, ఇది చూడండి, అప్కమింగ్ అని పెట్టారు కదా. అంటే నిన్న ఎగ్జిట్ పోలు ఆరా మస్తాన్ రిలీజ్ చేయక ముందు ఈ లైవ్ అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే సిబిఎన్ గారు 2 ఫోటోలు కిందేశారు, డల్గా ఉన్నట్టు, మేము ఓడిపోయినట్టు, సైలెంట్ ఎట్టున్నారు. అలాగే ఆయన ఇదిగో శరణవుతాం, ఆయన నవ్వుతున్నారు. వీళ్ళకి ఎలా తెలుసు అది చెప్పండి పోనీ. అంటే ఎగ్జిట్ పోల్స్ అనేది వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే వాళ్ళు ఛానల్ వేస్తారు, లేకుంటే వేయరు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళకి తెలియకపోతే ఈ యొక్క టైటిల్ ఎలా పెడతారు, ఈ యొక్క ఫోటోలు ఎలా పెడతారు వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి ఆరా మస్తాన్ గురించి. ఆరా మస్తాను అసలుకి ఎలా సర్వే చేశాడో నాకైతే తెలియదు, కానీ ఆయన మాటల్లో కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే నమ్మబుద్ధి కావడంలా వాస్తవంగా. ఎందుకంటే ఆయన పెద్ద నాయకులు, వైసీపీ నాయకులు పెద్ద చోట్ల ఓడిపోతారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి అందరూ ఓడిపోతారు అని చెప్పి ఆయన చెప్తారు, మరి ఎలా గెలుస్తారని నాకైతే నమ్మబుద్ధి కదా ఆయన చెప్పే మాటలో. ఆయన సర్వీసు, ఆయన రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ నమ్మబుద్ధి గల. అదే కాకుండా ఆయనకి ఏదో భారీ ఆఫర్ ఇచ్చారని చెప్పేసి, మంచి ప్యాకేజ్ ఇచ్చారని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. నా దగ్గర కూడా అదే సమాచారం వచ్చింది. మరి ఎందుకో మరి ఇట్లా చేశారో నాకు తెలియదు. కానీ ఇంకా కేకే సర్వీస్ వచ్చి ఎవరో ప్రెజర్ పెట్టలా. కేకే సర్వీస్ గురించి నాకు పెద్దగా ఏం తెలియదు, నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఫాలో అయింది లేదు. కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు గ్రౌండ్లో రియాలిటీగా వాళ్ళు ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నారని నాకు సమాచారం అందింది. నిజంగా వాళ్ళు కనుక్కుంటున్నారని చెప్పి నాకు సమాచారం అయింది. ఆరా మస్తాన్కి సంబంధించి ఎక్కడ కూడా ఎవరిని అడిగినట్టు కానీ ఒకరిని కూడా అడిగినట్టు కానీ ఎక్కడ దాఖలాలు లేవు. మరి ఈ సర్వేలన్నీ కూడా ఒక అవగాహన మాత్రమే. కూటమి అధికారంలోకి వచ్చేది మాత్రం గ్యారంటీ. అన్ని సర్వేలు కూడా తెలిసాయి, ఆల్మోస్ట్ అందరికి తెలిసింది విషయమే. దీనికి పెద్ద ఇంక 2 రోజులు అయితే చచ్చిపోతుంది అందరూ ఎవరు అధికారంలోకి వస్తున్నారని. జై హింద్.